ఇదా అదా అనేది కూడా జరంత జనాలకు అర్థం కాని పరిస్థితి దాపరమైందనుకో రాజుని. ఇక భారీ మార్పులు, ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు, సీఎస్గా తెరపైకి జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, దానకిషోర్, రఘునందన్ రావు సహా కీలక అధికారుల బదిలీకి రంగం సిద్ధం. ప్రధాన శాఖల చీఫ్లలో మార్పులు, 10 జిల్లాల కలెక్టర్లపై నారాజ్, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ సహా పలువురు కలెక్టర్ల బదిలీకి అవకాశము. ఇక ఏమంటారు చూడు, ఇక కొత్త నీళ్లకు చేపలు ఎదురెక్కినట్టుగా ఇక మరి ఇప్పుడు సర్కారు కూడా మారింది కాబట్టి మరి కొత్త కొత్త పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏంది ఏం కదా, పెద్ద పెద్ద పదవులు కూడా ఎవరికి తలపెట్టాలి, ఎవరికి అంటగట్టాలి అనేది కూడా మరి సర్కారు జరంతా భారీగా మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో నూతన కార్యదర్శి నియామకం కోసం కసరత్తు జరుగుతుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కె రామకృష్ణారావు పేరు దాదాపు ఖరారయ్యిందన్న ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖలో విశేషమైన అనుభవం ఉన్న ఆయనను నియమించాలని భావించినా ఇప్పుడు ఊహించని విధంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రామకృష్ణారావు సర్వీసు ఆగస్టు 2025కు పూర్తవుతుంది. ప్రధాన కార్యదర్శిగా నియమించిన 4 నెలలకు మించి కొనసాగే పరిస్థితి లేదు. ఒకవేళ మరో 3 నెలల పాటు సర్వీసు కొనసాగించాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పొడిగింపు లేనట్లయితే ఆగస్టు నెలాఖరుకు రిటైర్డ్ కావాల్సి ఉండటం ఆయనకు పెద్ద మైనస్గా మారిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రామకృష్ణారావును ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియమించనున్నారని సమాచారము. రామకృష్ణారావును ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియమించనున్నారని సమాచారం. మొత్తానికి రేవంతమయ్య భారీ మార్పులకు కంకణం కట్టుకుండు. ఇప్పుడు ఏదన్నా ఒక ఇంట్లో వ్యవహారం చేద్దామన్నా ఏదో ఒకటి ముంగటేసుకొని ముంగట తీసుకుపోదాం అనుకున్నా, ఏదో ఒక కార్యక్రమాన్ని మనం ఏ రకంగా చేయాలో ఎట్లా చేయాలి అని అది మూడో కంటికి ఆకలి లేకుండా మనం చేయాలన్న ఆలోచనతోటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు సర్కారు సంసారం కూడా షెడ్డో పట్టో మనం గీ దారిన పోదాము, గీ తొవ్వల పోదాము, గిది గిట్ట చేసుకుందాము, గది గట్ట చేసుకుందాము అనే ఆలోచన మీద రేవంతమయ్య అధికారులతోటి, ముఖ్యమైన అధికారులతోటి ఏదన్నా ఏదన్నా వ్యవహారం ఉంటే చెవిలో ఊస్తే అది అప్పుడే బట్టబయలు అయ్యి ఎక్కడికో పోతుంది. ఆఖరికి వస్తున్న కల్లా సోషల్ మీడియాలో కూడైకి వస్తుంది, దేశం అంతా ఎలిచిపారుతుంది. సాటు ముచ్చట్లు మాట్లాడుకునే యాల లేకుండా అయిపోయింది అన్నది మరి మనసులో పడ్డదా? మన కంచగచ్చిబోలి భూముల వ్యవహారం కూడా నీ దండం పెడితే మూత మోగింది. అప్పుడే వీళ్ళు ఏమంట దాన్ని జర్ర కొద్దిగా మరి దీన్ని ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, దీని ముందర ప్రణాళిక ఏంది, వెనక ప్రణాళిక ఏంది, మనం చేస్తే రేపు మనకు ఏం ఎదురవుతుంది, ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న ఆలోచన లోపల ఉండగానే వీళ్ళు అధికారులు అంతా లూజు వ్యవహారం చేసే కథ గాడికి ఆఖరికి ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోల కాడికి వచ్చింది కథ అనేది. అంటే అధికారుల కొంత వాళ్ళ అలసత్వం వల్ల, అధికారులు కొంత నిర్లక్ష్యం వల్ల ఈ సర్కారు సంసారం అంతా ఏడి కాడికి మాత్రం పూసగుచ్చినట్టుగా ఇటు అటు ఇటు అటు అటు పొక్కుతుంది. ఏ సాటు ముచ్చట మాట్లాడుకొని ఒక వ్యవహారం చేద్దామన్నా కానీ అస్సలకే నిలకడ లేకుండా అవుతుంది ముచ్చట. మరి ఎవరిని తప్పిదామంటే అధికారులు. అందుకనే జర్ర ఆముగ్దారులని జర పెద్ద కోళ్ళాలు తీసుకుంటే జర ఇక సాటు ముచ్చటో నేటి ముచ్చటో ఉంటే దాచేది దాయాలి, చెప్పాలి. ఈ రకంగా వ్యవహారాన్ని ముంగడి తీసుకుపోవాలన్న ఆలోచనతో అందుకనే పెద్ద మనిషి కూడా ఇక లాభం లేదు అన్నట్టుగా కూడా కొంత భారీ మార్పులకైతే జరంతా